హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథలిక. ఈరోజు మనము కూకట్పల్లి మాస్క్ గాల్ రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ. ఈరోజు ఆ రాత్రి మొదలైన అబద్ధం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కూకట్పల్లి రోడ్డు మీద ట్రాఫిక్ ఇంకా తగ్గలేదు. ఆటోలు, బైక్లు, కార్లు, ప్రతి వాహనం తనదైన శబ్దంతో రాత్రిని ఇంకా బిజీగా మార్చేస్తున్నాయి. ఆ రోడ్డుకి అంచున మాస్క్ వేసుకుని నిలబడి ఉన్న శ్రావ్య గుండె మాత్రం ఆ శబ్దాల కంటే ఎక్కువగా కొట్టుకుంటోంది. ఇప్పుడు తను నుంచుని ఉన్న ప్లేస్ తనది కాదు. కానీ తనకు ఎందుకనో ఒక్క క్షణం ఈ లోకాన్ని మర్చిపోయి, ఈ బాధల్ని మర్చిపోయి, ఈ రాత్రంతా ఎవరో తెలియని వారితోటి సుఖపడిపోయి, మరుసటి రోజు అసలు ఈ లోకంలోనే ఉండాలి అని తను అనుకోవటం లేదు. అప్పుడే ఆమె ముందు బైక్ ఆగింది. అది ఎవరిదో కాదు, అర్జున్దే. బైక్ మీద ఉన్న అర్జున్ ఆమె వైపు చూస్తూ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. ఆమె కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళతోనే అతన్ని చూస్తోంది. ఆమె కళ్ళు ఈ రాత్రి నాకు సుఖాన్ని చూపిస్తావా అన్నట్లు తనని అడిగినట్లుగా అనిపిస్తోంది. చివరికి అర్జునే మొదట మాట్లాడాడు. వస్తావా అని అన్నాడు చిన్నగా. శ్రావ్యకి ఒక్కసారిగా గొంతు ఎండిపోయినట్లు అనిపించింది. అయినా బయటికి మాత్రం ధైర్యంగా కనిపించాలనుకుంది. ఎక్కడికి అంది అర్జున్ వైపు చూస్తూ. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అర్జున్ ఒక చిన్న నవ్వు నవ్వాడు. నువ్వే చెప్పాలి కదా, ఈ పని చేసేవాళ్ళు. అయినా ఎక్కడికి అంటున్నావేంటి, ఎంతకీ అని అడగకుండా అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రావ్య గుండె ఒక్కసారి 100 రెట్లు వేగంగా కొట్టుకుంది. ఆమె నేను కాల్గర్ని కాదు అని నిజం చెప్పాలని ఒక్క క్షణం అనుకుంది. కానీ ఒక్క క్షణంలోనే మరలా ఆమెలోని కోపం, ఆ బాధ, ఇంకా ఆమెలోని కసి తనని ఏమి మాట్లాడకుండా ఆపేశాయి. నేను తొందరపడకూడదు, తత్తరపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని మనసులో అనుకుంది. నీకు ఎంత టైం కావాలి అంది కాస్త బోల్డ్గా. అర్జున్ ఆమెను కొంచెం తీక్షణంగా చూశాడు. అతనికి ఎందుకు ఆమె నిజంగా దేనికోసమో భయపడుతున్నట్లుగా అనిపించింది. ఆమె కళ్ళల్లో భయం ఉంది, కానీ అదే సమయంలో ఏదో ధైర్యం కూడా కనిపిస్తోంది. సరేలే నాకెందుకు అనుకొని 1 గంట సరిపోతుంది అన్నాడు. శ్రావ్య ఇప్పుడే మౌనంగా అర్జున్ వైపు చూస్తూ అని తల ఊపింది. సరే అంటూ అర్జున్ బైక్ని స్టార్ట్ చేశాడు. శ్రావ్య అలాగే మౌనంగా తలదించుకుని నిలబడి ఉంది. అర్జున్ ఆమె వైపు చూసి ఎక్కు అని అడుగుతాను ఒక కాలుని కింద పెట్టాడు. శ్రావ్య చేతులు నలుపుకుంటూ ఒక్క క్షణం ఆలోచించింది. వెళ్ళనా వద్దా? వెళ్తే ఇంక నా భవిష్యత్ ఏంటి? రేపటి నుంచి నేను ఎవరికైనా మొహం చూపించగలనా అని ఎన్నో ప్రశ్నలు ఆమె మెదడులో. అయినా నా పిచ్చి, కానీ రేపు నేను ఉంటానా ఏంటి? రేపు నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. మరి అలాంటప్పుడు ఇన్ని ప్రశ్నలు నాకెందుకు? నేను ఎవరికి పనికి రాకుండా చచ్చేదానికంటే కనీసం ఈ రాత్రి ఒకడికైనా పనికొస్తున్నాం కదా, ఆ తృప్తి చాలే నా శరీరానికి అని తనను తాను సముదాయించుకుంది. ఇది తన జీవితంలో మొదటిసారి చేస్తున్న పిచ్చి పని. కానీ ఆలోచించటానికి టైం కూడా ఇవ్వకుండా తన కోపం ముందు నడిచింది. ఇక 2 ఆలోచన కూడా లేకుండా ఆలోచనలన్నిటినీ ఆ కూకట్పల్లి రోడ్డు మీదకి విసిరివేసింది. వెంటనే ఎంతో ధైర్యంగా శ్రావ్య నెమ్మదిగా బైక్ మీద ఎక్కి ఒక సైడ్కి కాలు పెట్టుకుని కూర్చుంది. తను బైక్ ఎక్కే ముందు కొంచెం కంగారు పడింది. ఆమె చేతిని అర్జున్ భుజం మీద వేస్తూ ఎక్కింది. మొదట కొంచెం ఎందుకనో తను ఒళ్ళు జల్లుమన్నట్లు అనిపించింది. వెంటనే అతని భుజం మీద నుండి చెయ్యి తీసి కొంచెం వెనక్కి జరిగి దూరంగా కూర్చుంది. శ్రావ్య అర్జున్ భుజం మీద చెయ్యి వేయగానే అర్జున్ ఫీల్ అయ్యాడు.
తను వెంటనే ఆమె చెయ్యి తీయటం కూడా గమనించాడు. ఇక అర్జున్ కూడా శ్రావ్యతో ఏమీ మాట్లాడకుండా బైక్ని స్టార్ట్ చేశాడు. అది ముందుకు కదిలింది. ఆ రాత్రి ఆ వీధులలోని చల్లని గాలి ఆమె జుట్టును తాకింది. అర్జున్ తన బైక్ స్పీడ్ని పెంచాడు. బైక్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో శ్రావ్య తడబడింది. ఇంతవరకు ఏ మగాడు ముట్టని ఆమె ఎత్తైన ఎదబరువు ముల్లలాగా అర్జున్ గుండెల్లో గుచ్చుకునేలాగా అతని వెనుక వీపు భాగానికి తగిలింది. ఆమె 2 చేతులు అర్జున్ భుజాల మీద అనుకోకుండానే పడిపోయాయి. అతని స్పర్శ ఆమెలో ఎందుకో తెలియని సెగరేపినట్లు అనిపించింది తనకే తెలియకుండానే. అర్జున్ కూడా కాసేపు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా అలాగే బైక్ని నడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు శ్రావ్య కూడా తన చేతులు వెంటనే అర్జున్ మీద నుండి వెనక్కి తీసుకోలేదు. ఎందుకనో తనకి చాలా భరోసాగా అనిపించింది. ఆమెకు తెలియకుండా ఆమె చేతుల్ని అర్జున్ భుజాల మీద నుండి చిన్నగా కిందకి దించింది. తన వేళ్లు అతని షర్టుని గట్టిగా పట్టుకున్నాయి. అర్జున్ బైక్ నడుపుతున్నాడే కానీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా గమనిస్తున్నాడు. ఆమె మొదటిసారి తన భుజం మీద చెయ్యి వేసినప్పుడు కంగారుగా తీసుకుంది. కానీ రెండోసారి తన భుజం మీద చేతులు వేసినప్పుడు మొదట కంగారు పడింది, కానీ దృఢంగా అర్జున్ భుజాన్ని నొక్కి పట్టుకొని ఉంచింది. ఇప్పుడు అదే చేతులు భరోసాతో అన్నట్లు అతని చొక్కాని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది. కొన్ని క్షణాలు ఇద్దరు మౌనంగా ప్రయాణించారు. అర్జున్ బైక్ ఒక చిన్న కేఫ్ ముందు ఆగింది. రాత్రి 11 అయినా కూడా ఆ కేఫ్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి. అర్జున్ బైక్ ఆపగానే శ్రావ్య మౌనంగా దిగి నిలబడింది. ఇక అర్జున్ బైక్ స్టాండ్ వేసి కేఫ్ లోపలికి వెళ్ళబోతూ అమ్మాయి వైపు వెనక్కి తిరిగి చూశాడు. తను మౌనంగా అక్కడ నిలబడి లోపల వైపుకు చూస్తూ ఇక్కడికెందుకు అని మెల్లగా అడిగింది. అర్జున్ బైక్ కేఫ్లోకి వెళ్ళటానికి 2 మెట్లు ఎక్కినవాడు కూడా కిందకి దిగుతూ నువ్వు ఆకలిగా ఉండవచ్చు అనుకున్నా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. శ్రావ్య ఆశ్చర్యంగా అతన్ని చూసింది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ పని కోసం కాదా అంటూ ఎంతో అమాయకంగా అతని వైపు చూసి అడిగింది. అర్జున్ ఆమె వైపు తిరిగి చూశాడు. అది కూడా ఉంటుంది, కానీ ముందు నువ్వు మనిషివి కదా, ఆ మనిషి ఆ పని చేయాలంటే కొంత ఓపిక ఉండాలి కదా, పదా అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఆ మాట వినగానే శ్రావ్య కొంచెం గందరగోళానికి గురైపోయింది. ఏమీ మాట్లాడకుండా అతని వెనుక నడిచింది. ఇద్దరు మౌనంగా లోపలికి వెళ్ళి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కేఫ్లో కూర్చున్నారు. అప్పుడే అక్కడికి వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగాడు. అర్జున్ ఇద్దరికి ముందుగా అర్జెంటుగా చల్లగా ఉండే లస్సీ తీసుకురా అంటూ ఆర్డర్ చేశాడు. కొన్ని క్షణాల్లో మౌనం. ఆర్డర్ వచ్చింది. శ్రావ్య చేతుల్లో గ్లాస్ ఉన్నా కూడా తను తాగటం లేదు. అర్జున్ మాత్రం ఆమెని గమనంగా చూస్తున్నాడు. ఏమిటి అంది శ్రావ్య అర్జున్ తన వైపే చూస్తూ ఉండటం గమనించి. ఏమీ లేదు అన్నాడు అర్జున్ తన గ్లాసులోని లస్సీని తాగుతూ. అయితే ఎందుకు అలాగే చూస్తున్నావు అని అడిగింది శ్రావ్య. అర్జున్ నెమ్మదిగా నువ్వు వాళ్ళలా కనిపించటం లేదే అని అడిగేశాడు. శ్రావ్య గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. వాళ్ళలా అంటే సూటిగా పని కూడా ప్రశ్నించింది. అర్జున్ని అదే ఈ రోడ్డు మీద నిలబడే అమ్మాయిలాగా అన్నాడు. శ్రావ్య ఒక్క క్షణం అతని కళ్ళలోకి చూస్తూ ఆ చూపులో ఆమెపై అనుమానం లేదు, కానీ ఆసక్తి మాత్రం ఉంది అని గమనించింది. ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చింది. మరి ఎలా కనిపిస్తున్నాను అని చిన్నగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. అర్జున్ కొంచెం దగ్గరగా ఆమె దగ్గరకు వంగి ఒక కాలేజ్ గర్ల్లాగా అనిపిస్తున్నావు అన్నాడు. ఆ మాట వినగానే శ్రావ్య గుండె లోపల ఏదో కలుక్కుమన్నట్లు అనిపించింది. తన చెవిలో
నువ్వు ఒక బజారు దానిలాగున్నావే అన్న మాటలు ఎవరో అన్నట్లుగా ఒక్కసారిగా వినిపించింది తనకి. కానీ ఇప్పుడు అర్జున్ నువ్వు చదువుకునే అమ్మాయిలాగా ఉన్నావు అని అనగానే ఒక్క క్షణం ఆమెకు మాస్క్ తీసేయాలనిపించింది. కానీ వెంటనే ఆమె అంతరంగాన్ని దాచిపెడుతూ ఆమె ఆలోచనలను ఆపుకుంది. చాలా మందికి అలానే అనిపిస్తుందిలే అని నవ్వుతూ అర్జున్ వైపు చూస్తూ అంది. అర్జున్ ఇక ఏమి మాట్లాడకుండా లస్సీ సిప్ చేసుకుంటూ కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. నీ పేరేమిటి అని అడిగాడు. శ్రావ్య ఒక్క సెకండ్ ఆలోచించింది. నిజం చెప్పాలా అని అతనిని మరలా తిరిగి ఎదురు ప్రశ్నించింది. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. లేదా అబద్ధం చెప్పాలా అని మళ్ళా అడిగింది. అయినా కూడా అర్జున్ ఏమీ మాట్లాడలేదు. నేను చెప్పినా నాకేంటి అన్నట్లుగా అర్జున్ మౌనంగా ఉన్నాడు. చివరిగా నెమ్మదిగా శని అని చెప్పింది. అర్జున్ ఆ మాట వినగానే ఏంటి అన్నాడు అర్థం కానట్లు. నువ్వు విన్నది నిజమే. నేను ఎక్కువగా నా పేరుని నా అనుకునే వాళ్ళ నుండి నన్ను అలా పిలవటాన్నే విన్నాను ఇంతవరకు అని చెప్పి ఒక్క వెర్రి నవ్వు నవ్వింది. అర్జున్ ఆమె వైపు చూస్తూ నవ్వాడు. ఓకే, పేరు కొత్తగా లేదు, ఎప్పుడు వినే మాటే కదా. కానీ నీ నోటి నుండి అది నీ పేరు అని చెప్పటం మరియు నేను వినటం కొంచెం కొత్తగా ఉంది అన్నాడు. శ్రావ్య గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంటోంది. ఆమెకి తెలియదు ఈ రాత్రి చెప్పిన ఈ చిన్ని అబద్ధం తన జీవితాన్ని ఎంత పెద్ద తుఫాన్లోకి నెట్టబోతుందో. హాయ్ గైస్, ఎపిసోడ్ 2 ముగిసిపోయింది. తర్వాత ఎపిసోడ్ 2 బి కంటిన్యూడ్. తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉంటారు కదా. ఈ సిరీస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా ఎదురు చూడండి. మీకు బాగా నచ్చితే మీరు సూపర్ థ్యాంక్స్ కొనొచ్చు. మరలా ఈ కథని మంచిగా రాయటానికి మీరు ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాను. మీరిచ్చే కామెంట్సే నాకు ఈ స్టోరీని ఇంకా చాలా మంచిగా రాయటానికి ప్రయత్నం చేస్తాను. నాకు అది బూస్టింగ్లా పనిచేస్తుంది. చూసి అలా వెళ్ళిపోకండి. లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. బాయ్.